3:50 అవుతుంది టైము. ఇంకో చిన్న బుకింగ్ వచ్చింది దుర్గం చెరువు దగ్గరికి పోదాం నడవండి. పెద్ద బుకింగ్లు ఏవి మన వరకు ఆగుతలేవు, అందుకనే ఏది మన వరకు ఆగుతుందో అదే తీసేసుకుంటున్నాయి. ఏం చేద్దాం, టైం చూస్తా సాయంత్రం అయిపోయింది. వచ్చేసిన మన పికప్ పాయింట్కి లోడ్ చేసుకుందాం నడవండి వెహికల్. ఇక గల్లీలో ఏమున్నదేమో. లెఫ్ట్ అన్న లెఫ్ట్ లెఫ్ట్ లో కిందికి పోతున్నట్టు తెలియదు ఇట్లా సైడ్లో తీసి. ఇది గ్లాస్ డోర్ ఉన్నది సార్, నాకు సంబంధం లేదు, వీడియోలో చెప్తున్నాను. ఇరిగిపోయినాయి, చాలా ఇరిగిపోయినాయి ఇట్లా. తర్వాత దీనికి ఏమంటారు డ్యామేజ్ కి డబ్బులు ఇవ్వండి అట్లాంటివి ఏం చేయదు కంపెనీ. నేను కూడా ఏం చేయను. 200 కోసం మేము అంత రిస్క్ తీసుకోలేము. ఇది గ్లాస్ డోర్, ఆఫ్టర్ వార్నింగ్ తీసుకెళ్తున్నా. చేసుకున్నాను, రిటర్న్ పోతున్నాను లెఫ్ట్ మళ్ళా. మనకి డ్రాప్ లొకేషన్ 1 కిలోమీటర్ వస్తుంది. కాకపోతే ముందరికి పోయి యూటర్న్ చేసుకొని రావాలి ఏమేమో అంటున్నాడు. ఇక చూద్దాం ఎడికైతే ఆడికి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, 4:21 అవుతుంది. పొద్దున్న చూద్దామని చెప్పారు సాయంత్రం పడుతుందని వర్షం. న్యూస్లో కూడా ఈ మధ్య నిజం చెప్తున్నారు. యూటర్న్ చేసుకొని అయితే వచ్చేసినాను. గిన్నె ముందట ఉన్నాయి, ఏమంటారు అవతల నుంచి చూపెట్టారు. అక్కడ 4-5 స్విగ్గీ వాళ్ళు నిలబడ్డారు చూడన్న, ఆడనే లొకేషన్ అని. ఇప్పుడు తిప్పుకొని వచ్చిన ఆ 4-5 స్విగ్గీ వాళ్ళని తోలాడుతున్నా. ఆడ స్విగ్గీ వాళ్ళు కనిపించలేరు అనుకున్నాను, ముందరికి వెళ్ళిపోతా. నేను గమనించలేదు, నేను కూడా ఆ 4-5 స్విగ్గీ వాళ్ళనే చూసినా. నేను అట్లయితే ఆ పిల్లల నెంబర్ అయినా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా లేదు, ఆ గుంపులో స్విగ్గీ వాళ్ళు ఉండే ఆడ. ఇప్పుడు ఆ స్విగ్గీ వాళ్ళు ఆడ లేరు అనుకో, గడబడైపోతుంది సిచ్యువేషన్. రైట్ ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు. ఆయన లొకేషన్ చెప్పినప్పుడు మేము వర్షం పడుతుందని మెట్రో కింద ఆగినాం. అంటే ఆ మెట్రో కింద ఉంటుంది బిల్డింగ్. ఇట్లాంటి సిల్లి మిస్టేక్ చేస్తుంటాను అన్నట్టు అప్పుడప్పుడు. పిల్లర్ నెంబర్ అది చూసుకోవాలి కానీ మనుషుల గుంపును చూసుకుంటే అలా అన్నీ ఉంటారా. చలో అన్లోడ్ చేసేద్దాం ఈ వెహికల్. నేనైతే సేఫ్ గా తీసుకొచ్చేసినాను ఈ బిల్డింగ్ దగ్గరికి. ఇక సేఫ్ గా దింపుకున్నాడు వాళ్ళ బాధ్యత. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్ లో మనకి 250 రూపీస్ మిగిలినాయి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేసారు, అందుకే 250 మిగిలింది.